ఎవరా ఇక్కడ ఎవరు ఏంటి ఏంటి ఏం కావాలా మీకు? ఓ ప్లేట్ ఇడ్లీ బట్రా. ఒక ప్లేట్ పూరి. రెండు దోశ చెప్పు. రెండు తోసాయి. ఏంటి దోశయ్యా? దోశ అడిగితే తోసేస్తా. ఏమి నొచ్చుకోకాయ బాబు, కొంచెం వచ్చి తప్పు వచ్చింది అంతే. ఆ రెండు దోసాయి. బావా ఏమైందిరా? బావా 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 ఏం జరిగిందిరా? రే బామ్మర్ది, ఏం జరిగిందో చెప్పరా? ఒరే బామ్మర్ది, నీకు దండం పెడతాను, ఏం జరిగిందో చెప్పరా బాబు. చెప్పరా బాబు, దండం పెడతాను. జరిగిందో చెప్పరా బాబు. రే ఏం జరిగిందో చెప్పరా. నీకు లాటరీలో 10 లక్షలు వచ్చినాయి బావా. బావా బావా అమ్మయ్యా, బతికే ఉన్నావా? అమ్మా సన్నాసి ఎదవని, సన్నాసి ఎదవ. ఇంత సంతోషకరమైన వార్తనే ఏడుస్తూ చెప్తారా? ఎలా చెప్పాలి? సంతోషంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి. ఎలా చెప్పాలి? సంతోషంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి. అర్థమైనా? అర్థం. 10 lakhs. నమస్కారం అండి ఆనందరాజు గారా. ఏకలింగం గారా, కూర్చోండి. ఏంది ఏసై ఇంకా మీ దాకా రావా? ఊరంతా మారు మోగిపోతాం వాళ్ళ. ఈ ఎమ్మెల్యే ఏకలింగం అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా గడగడ గడగడగడలు ఆడిపోతా ఉంటే నిన్న కాక మొన్న డిపార్ట్మెంట్ లో అడుగు పెట్టిన పిల్లి బిత్తిరి గుంటవే వెనక ముందు చూసుకోకుండా నా మనుషుల మీదకి వస్తావా? ఎన్నదే చెమ్మడాలు తీసేస్తానే అనుకుంటున్నావా అని మీటింగ్ లో మైకు లేకుండా మాట్లాడినట్టు గత 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 గతమని 4 మాటలు దులిపే తలికే మొత్తం పోలీస్ డిపార్ట్మెంటే గత 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 వణికిపోయిలా. సమాధానం చెప్పలేక కాకి సొక్కలు చెమటలతో తడిసిపోయిలా. వెంటనే దాన్ని సస్పెండ్ చేయకపోతే కమిషనర్ ఆఫీస్ ముందలే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానే ఎవరుకుంటున్నారు. అదే తలికే ఆ పిల్ల అయ్యేసిపే భయంతో గత 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 వణికిపోయా గదిలోకి పిలిచి కాళ్ళు పట్టుకున్నా. ఏంటది ఈ ఎమ్మెల్యే ఏకలింగంతో ఎవరు అంటే మాట్లాడమాక. నమస్కారం అయ్యా. పద్మ గారు రండి, కూర్చోండి. ఏం పద్మ సోది ఒట్టి గొట్టికి అరుపులెక్కువని ఎవరి కాళ్ళు పట్టుకున్నారో, గదిలో ఎవరితో తన్నులు తిన్నారో గల్లీ గల్లీకి కథలుగా చెప్పుకుంటున్నారులే. అట్టా చెప్పుకుంటున్నారు. నాకు మీటింగ్ టైం అయింది, నేను వస్తాను. మొత్తం గాలి తీసేసింది. అయ్యా ఆనందరాజు గారు, ఆ పోలీస్ దెయ్యం నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి. ఆ ఏసీపీ సంగతి ఆ దేవుడే చూసుకుంటాడు. గారు, థ్యాంక్స్ మిస్టర్ ఆనందరాజ్. ఈ ఇల్లు ఎవరిదో తెలుసన్నమాట. తెలుసు. ఈ ఇల్లు ఎవరిదో తెలుసు. ఈ ఇంటి యజమాని బలం ఏమిటో తెలుసు. బలగం కూడా తెలుసు. అన్నీ తెలుసు. వెరీ గుడ్. ఏమిటి ఇలా వచ్చారు? ఒక నేరస్తుడిని పట్టుకోవడానికి వచ్చాను. ఓ, పట్టపగలు నడి రోడ్డులో హత్య చేసి పారిపోయిన హంతకుడి గురించి వచ్చారా? వాడిని నేను మీకు పట్టిస్తాను, మీకు సహకరిస్తాను. నేనొచ్చింది వీడి కోసం కాదు. అదేంటి, మీరొచ్చింది చంపినవాడి కోసమే కదా? కాదు, చచ్చిన వాడి కోసం. చచ్చిన వాళ్ళలాగా బాగా యాక్ట్ చేశావు. సినిమాలో ట్రై చేయి.
అది సరేగానమ్మా, మాదాపూర్లో హైటెక్ సిటీ ఎదురుగా 3000 గజాల స్థలం మీకోసం రెడీగా ఉంది. పంజగుట్ట శ్మశానంలో నీకోసం 6 అడుగుల స్థలం రెడీ చేసి పెట్టాను. ఎందుకంటే నువ్వు చేసిన నేరాలకి నీకు ఉరిశిక్ష పడుతుంది కనుక. ఎమరే? ఏంటమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసు. మిస్టర్ ఆనంద్ రాజ్, అండర్ వరల్డ్ డాన్. అండర్ వరల్డ్ దానా? నీ దగ్గర సాక్ష్యాధారాలున్నాయా? ఆధారాలు సంపాదించిన నాడు నిన్ను అరెస్ట్ చేయడానికి వస్తా. నువ్వు గుండె నొప్పని పడిపోకుండా డాక్టర్ని వెంట పెట్టుకునొస్తా. బెయిలు మీద వెంటనే బయటికి రాకుండా అన్ని ఏర్పాట్లతో వస్తా. సిద్ధంగా ఉండు. బాగుందిరా, పాట బాగుందా? పాప బాగుందిరా? పాప సూపర్ రా. కాదురా, పాట సూపర్ రా. పండ్రా పాప లేకుండా పాటకే మజారా. ఏంటన్నా ఇది? చంపేశా చంపేశా వీళ్ళందరినీ చంపేశా. ఆ! మన పార్టీ వాడి గెలుపు కోసం రిగ్గింగ్ చేయడానికి వీడి చేతికి డబ్బులిస్తే వాడి పర్సనల్ అకౌంట్లో బ్యాంకింగ్ చేశాడు. అందుకే వాడి ఆత్మని ఎముడి అకౌంట్లో బ్యాంకింగ్ చేశా. పాపం చచ్చాడు. వీడి వల్ల నాకు ఒక ఎమ్మెల్యే సీట్ నష్టం. లోకల్ హౌస్ కి అమ్మాయిలు నమ్మరా అంటే ఈ భారత భూమి మీద పుట్టిన సెంటిమెంట్ తో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పాపం చచ్చాడు. అందుకు వీడి వల్ల నాకు 25 లక్షల నష్టం. ఆకలేస్తే మనిషికి కావాల్సింది అన్నం, కుక్కకు కావాల్సింది బిస్కెట్లు. కానీ వీడి బిస్కెట్లు తినేశాడు. అన్నా, ఆఫ్టర్ ఆల్ బిస్కెట్ కోసం ప్రాణం తీసేసావా? వీడు తిన్నది ఏంట్రా ఇది? మీ అమ్మ మా అమ్మ మీ అమ్మ మా అమ్మ మీ అమ్మ మా అమ్మ మీ అమ్మ చెప్పు. మీ అమ్మ మా అమ్మ చెప్పరా? మీ అమ్మ చచ్చిపోయింది. యాదవా యాదవాని మా అమ్మ చచ్చిపోతే, కన్న తల్లి చచ్చిపోతే బాజ భజంతులతో ఊరేగింపుగా వచ్చి నవ్వుతూ చెప్తారా నువ్వు? బట్లర్ వేదవ, జీవితంలో ఇంక నీ మొక్క నాకు చూపెట్టుకో. వెళ్ళాలి. అమ్మ చచ్చిందని ఆనందంగా చెప్తారా? పుట్టడా ఓ రమ్య, వెల్కమ్. నా ముద్దుల తమ్ముడు హేమంత్. మీట్ మై బ్రదర్. రమ్య బంగారం, కడిగిన ముత్యం, కోహినూరు వజ్రం. కాని ఆ ఏసీపీ ఉందే, అదొక పిడుగు, అదొక మెరుపు, అదొక ఉరుము. చిచిచి, అదొక పెద్ద బురదగుంట. ఆ ఏసీపీ నాతో మీకున్న రిలేషన్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని ఒక ఫైల్ తయారు చేసింది. అది రేపు కమిషనర్ కి ఇస్తుందట. అది ఇచ్చే లోపున మనం ఆ ఏసీపీని డిష్ ఒక పోలీస్ ఆఫీసర్ని చంపటం అంత తేలిక కాదు. ఇది ఆ ఏసీపీ ఝాన్సీ రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరుతుంది. ఏసీపీ ఝాన్సీ ఇప్పుడే బయలుదేరింది. హలో, షాన్వాజ్ హియర్. ఏసీపీ ఝాన్సీ ఇప్పుడే క్రాస్ చేశారు.
వాట్ ఈస్ దిస్? సిఐ రమ్యాస్ కరప్షన్ ఫైల్ సార్. ఎస్ సార్. కాల్ ద సిఐ రమ్య. ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నన్ను అవినీతి పరురాలుగా నిరూపించడానికి ఏసీపీ గారు తయారు చేసిన ఫైల్ సార్. నో సార్. డ్యూటీకి ద్రోహం, అవినీతికి న్యాయం చేసి అండర్ వరల్డ్ తో చేతులు కలిపి మన డిపార్ట్మెంట్ పరువునే బజారు పాలు చేసింది సార్. సార్, తను చేసిన నేరాన్ని ఇతరులపై మోపడానికి చాలా టాలెంట్ కావాలి. అది మన ఏసీపీ గారి దగ్గర చాలా ఉంది. అన్ని సాక్ష్యాధారాలతో నేరస్తులతో మీకున్న కనెక్షన్ గురించి వివరాలు సేకరించి నీ గురించి బాగా ఆలోచించి బాధ్యత గల ఆఫీసర్గా తన కర్తవ్యాన్ని నిరూపించింది. అలాంటి ఒక సిన్సియర్ ఆఫీసర్ పై కంప్లైంట్ ఇవ్వటమా? వాట్ ఏ షేమ్. సార్, డూ యూ నో దిస్ ఈజ్ యువర్ ఫైల్. సార్, నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. ఐ ఆమ్ సస్పెండింగ్ యూ. సార్. ప్లీజ్ ఫేస్ ద ఎంక్వైరీ.